ఫ్రెండ్స్, మనుషులు అన్నాక లోపల చాలా కోరికలు ఉంటాయి. ఈ మధ్య వాటికంటే జబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి. అయితే ఇప్పుడు నేను కోరికలతో పాటు వచ్చే ఒక జబ్బుని చెప్పబోతున్నాను. అది ఒక కండిషన్. మీకేం రాదులేండి, భయపడమాకండి. ఎప్పుడో ఎవరికో ఒకసారి అలా వచ్చింది అంతే. దాని నేమ్ ఏంటంటే బాడీ ఇంటిగ్రిటీ ఐడెంటిటీ డిజార్డర్. ఇందులో ఏమవుతుందంటే, ఇప్పుడు మనందరికి బ్రెయిన్ ఉంది, మెదడు. ఈ జబ్బు వచ్చాక మన మెదడు డైలీ మనకు ఒక విషయం చెప్తూ ఉంటది. అదే బ్రెయిన్ ఏంటంటే, ఎప్పుడు పొద్దున్నే లెగుతావు, పందాలు తింటావు, మళ్ళీ పడుకుంటావు. అసలు ఏం బతుకు ఇది? నీకేం పని లేదు కదా. ఓకే, ఎలాగ ఏం పని లేదు కాబట్టి ఆ కాలు చూడు, నీ కాలు ఎడం కాలు, దాన్ని తీసేస్తే ఎలా ఉండిద్ది అంటావు? నా మాటిను, నువ్వు ఎలాగూ ఎక్కడికి పోవు, ఎప్పుడు ఎక్కడ పోయినా ఓ మూల పడి చేస్తావు. ఏమంటావు? ఆ కాలు తీసేద్దాం. ఓకే, నీకు మొహమాటం ఎక్కువైతే ఓ చెయ్యి తీసేద్దాం. దేవుడు మనకు రెండిచ్చింది, ఒకటి తీసేయడానికి. నేనేం జోక్ చేయట్లేదు. ఇలా బ్రెయిన్ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటది. ఎప్పటికప్పుడు ఏదో ఒక బాడీ పార్ట్ పీకేసేయి అంటే మళ్ళీ పక్కన వాళ్ళు ఏమైనా చేయమని చెప్పి ఏమందో, వాళ్ళ బాడీలో ఉన్న ఏదో ఒక పార్ట్ ని తీసేసేయి, ఎందుకు అసలు నీలాగే వేస్ట్ అది అని చెప్పి ఉసిగొలుపుతూ ఉంటది. ఒక చాలా తక్కువ మంది ఉంటారులేండి ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళు. ఆల్మోస్ట్ ఇలాంటిది కానీ ఒకసారి ఎక్కింది అనుకోండి, చెయ్యో కాలో ఏదో ఒకటి ఓడ పీకేసుకుంటది. పాపం జూల్ అని చెప్పి ఈవిడుంది. ఈవిడ బ్రెయిన్ ఏం చెప్పేది? ఈవిడ బ్రెయిన్ కి వచ్చిన జబ్బు మరి రాక్షస జాతి అనుకుంటా, కాలు చెయ్యి కాదు కళ్ళు పీకేద్దాం ఏమంటాం అని చెప్పి ప్రోత్సహించింది. దాంతో అసలు మామూలు ప్రోత్సాహం కాదు, ఏదో నేను ఊరక చెప్పినట్టు కామెడీకి కాదు. ఆవిడ కంప్లీట్ గా భ్రమలో పడిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి ఈవిడకున్న ఏకైక డ్రీమే ఆవిడ కళ్ళు ఓడబీక్కోవడం అని, అదే నీ గోల్ అని. అంటే ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇలాంటి విషయాలు ఆవిడ కనిపిస్తూ ఉండేవంట. అంటే ఆవిడ బ్రెయిన్ ఈ విధంగా చెప్పేది, నీ గోల్ అంతా ఒకటే. చిన్నప్పటి నుంచి మనం ఏమనుకుని పెరిగాము, పెద్ద కళ్ళు పీకేద్దామని కదా, ఇంకా ఏం చేయించుకోవట్లేదేంటి అని కన్విన్స్ చేసేసిందంట. ఇంకా ఈవిడ కన్విన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఎలా పడితే అలా ఓడబీక్కుంటే బాగుండదు, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుందామని చెప్పి ఆన్లైన్ చాటింగ్ లో సైకియాట్రిస్టులు, ప్రొఫెషనల్ గా కళ్ళు పీకే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటారేమో అని చెప్పి తెగ చెక్ చేసింది. ఎవడో ఒకటి తగిలేడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడికి మ్యాటర్ అంతా చెప్పాక మరి ఏ పనికి మాలను తగులుకుందో ఆన్లైన్ లో, వాడు కూడా ఓకే మన బ్రెయిన్ ఏం చెప్తే మనం అదే వినాలి, కళ్ళు పీకేదని బ్రెయిన్ చెప్పింది అంతే కదా, నిజంగా అదే చేద్దాం అని. అసలు అంటే మామూలుగా ఎవడన్నా వద్దమ్మా అది తప్పు, ఇది ఏదో ప్రాబ్లం లా ఉంది, అసలు ఇలాంటి మాటలు ఏం లేవు, డైరెక్ట్ గా ఇదేదో బ్రెయిన్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు. ఓకే, డబ్బులు ఎలాగో తీసుకుంటాడు కదా, అందుకే చేసినట్టున్నాడు. వాడు ఎత్తపోయి కళ్ళు పీకేశాడండి. అంటే కళ్ళు క్లీన్ చేసి కళ్ళలో డ్రాప్స్ ఏవి పెడితే రాసేసి డైలీ అవి కళ్ళలో వేయించి 6 months పాటు కొంచెంగా ప్రెసెంట్ కంప్లీట్ గా కళ్ళు పోయేలా చేశాడు. అసలు ఆ బ్రెయిన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే 6 months పాటు కొంచెంగా పోతూ ఉన్నా సరే ఈవిడ పట్టించుకోవాలి. నా గోల్ నేను అచీవ్ చేయగలుగుతున్నాను అని చెప్పింది. లాస్ట్ గోల్ అచీవ్ అయిపోయింది కదా, ఎలా ఫీల్ అవుతుందని అడిగితే మొదట్లో అయితే ఆవిడకి నా లైఫ్ లో ఉన్న డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునేదంట. ప్రెసెంట్ అయితే నాకంటే జబ్బు చేసిన ఆ బ్రెయిన్ గబ్బు మాటలు చెప్పింది. ఆ పనికిమాలిన డాక్టర్ గడు వాడు కూడా నా బ్రెయిన్ తో కలిసి నా జీవితం నాశనం చేశారని చెప్పి ప్రెసెంట్ పాపం బాధపడుతుంది. ఆవిడ తప్పు అసలు ఏం లేదు, నిజానికి అదొక డిజార్డర్ అంతే. యాక్చువల్లీ ఆ పనికిమాలినోడు తప్పు. ఇలాంటి డిజార్డర్ ఒకటి ఉంటదని కూడా వాడు తెలియకుండా కళ్ళు తీస్తాడు. సో ఎప్పుడైనా మీ బ్రెయిన్ మీరు ప్రశాంతంగా కూర్చోన్నప్పుడు యామ్మో కిడ్నీ తీసేస్తే ఎలా ఉంటది అని చెప్పింది అనుకో, ముక్కు పగల కొడతా మాట్లాడావంటే అని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. అయితే ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అయితే తెలిసే ఉంటాడు కదా, నిజంగానే ఇండియాలో ఒక ఊపు తీసుకొచ్చాడు. మనోడు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాడు, సమోసా తింటూ కనిపించావనుకోండి, నువ్వు అసలు ఏం తింటున్నావు తెలుసా, అదొక కొవ్వు మొక్క. కూల్ డ్రింక్ తాగావనుకోండి, నువ్వేం తాగుతున్నావు తెలుసా, అదొక బోడి బొక్క. ఇట్లాంటివన్నీ తిని నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ రావడానికి సిగ్గుందా అసలు నీకు? మనోడు ఎప్పుడు ఇదే మూడ్ లో ఉంటాడు. ఓకే, నేను ఇప్పుడు కరెక్టే తప్పనట్లేదు. నిజానికి ఇతని దెబ్బకి చాలా కంపెనీస్ మా దాంట్లో షుగర్ తగ్గించేస్తున్నాం, మా దాంట్లో కెమికల్స్ తీసేస్తున్నాం అని చెప్పి ఎన్నో కంపెనీస్ ఇలాంటివన్నీ తగ్గించుకుంటూ వెళ్ళలేదు. ఇదే ఊపుతో సిబిఎస్ఈ వాళ్ళు, అదే సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటాయిగా, ఏదో నాకైతే అసలు ఆ స్కూల్ కి మా స్కూల్ కి పెద్దగా తేడా తెలియదు. మనమంతా ఈది బడి బ్యాచ్. ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ ఏమైనా ఇస్తారు అక్కడ, ఇస్తారులే గానీ వాళ్ళైతే వాళ్ళ సబ్జెక్టు సిలబస్ లోనే ఇంట్రడ్యూస్ చేసినట్టు చేసేసేది. అదే ఏ డ్రింక్స్ లో ఏ ఫుడ్ లో ఎంత షుగర్ ఉంటుంది, ఎన్ని కెమికల్స్ ఉంటాయి, ఏదైనా ప్యాకెట్ లో ఏం కొన్నా దాని వెనకాల ఆ లేబుల్స్ ఏంటి, దాన్ని ఎలా చదవాలి, ఏమేమి ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాన్ని పిల్లలు నేర్పించడం స్టార్ట్ చేసేది. సిలబస్ లాగా యాడ్ చేసేస్తున్నది. గవర్నమెంట్ కూడా ఇంకా దూకేయడానికి ట్రై చేస్తుంది. అదే హెల్త్ మినిస్టర్ ఇండియాది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే స్కూల్స్ గానీ పబ్లిక్ సంబంధించింది ఏదైనా గవర్నమెంట్ ప్లేసుల్లో ఇలాంటి బోర్డ్స్ పెట్టడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడన్నా గవర్నమెంట్ ప్లేస్ లో ఇక్కడ సమోసాలు అమ్ముతున్నాం అనుకోండి, ఆ సమోసాలో ఆయిల్ ఎంత ఉంటుంది, షుగర్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇంకా పెద్ద క్యాఫిటీరియాస్, రెస్టారెంట్లు, హోటల్ కనిపిస్తే అక్కడ కూడా అన్ని చోట్ల పెట్టడానికి ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ సమోసాలో అంత ఆయిల్ ఉంటది, తింటే సస్తామని భయపెట్టే బదులు ఆయిల్ లేకుండా చేయమని చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు అది తింటే నువ్వు పోతావని చెప్పట్లా, ఎక్కువ తిన్నావు అనుకో నీ బాడీలో ఎంత షుగర్ లెవెల్స్
ఎక్కువైపోతాయి, కొవ్వు అంత ఎక్కువైపోయింది, లాస్ట్ కి ఇంత బిల్లు పడిద్ది. ఇలా జరిగే అవుట్కమ్స్ ని ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మంది జిమ్ కి వెళ్ళడం వల్ల హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, మనం తినే ఫుడ్ వల్ల కాదు అని అనుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ చాలా ప్లేసెస్ లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేశారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని పెట్టడానికి. అయితే నాకు తెలుసు చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకునే విషయం ఏంటంటే ఏది కావాలంటే అది తినండి, ఎలా కావాలంటే అలా ఉండండి, పోయేటప్పుడు ఎలాగో పోతాం కదా అని ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మ్యాటర్ ఏంటంటే మంచి ఫుడ్ తింటూ ఉండటం వల్ల ఉండే కొద్ది మనకు తెలియకుండానే మన బాడీ చాలా రిలీఫ్ గా డే అంతా ప్రతిరోజు మంచిగా అనిపిస్తూ ఉంటది. గడ్డంతా తిన్నారంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది లేనిపోని జబ్బులన్నీ వస్తాయి. అంటే మంచి ఫుడ్ తిన్నారనుకోండి ముసలోళ్ళు అయ్యే కొద్ది యంగ్ గా హ్యాపీగా ఎక్కువ రోజులు ముసలోళ్ళు అవుతూ ఉంటారు. గబ్బు ఫుడ్ తిన్నారనుకోండి అన్ని జబ్బులతో బతుకుతా ఉంటాం. ఓకేలేండి, ఇప్పుడు హెల్త్ చార్ట్స్ ఇవన్నీ తెస్తున్నారు కదా, దీనివల్ల యూజ్ ఏమైనా ఉంటుందంటారా? కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మనం మూవీస్ లో చూస్తాం కదా, అదే ఏఐలు రోబోట్లు మనుషుల్ని డామినేట్ చేసేసి లాస్ట్ కి పిచ్చి పొలాలని చేసి జనాలందరిని లేపేసి వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదించాలని చెప్పి అడ్వాన్స్ అయిపోతాయి అని చెప్పి ఓకే ఇది అవ్వదనే అనిపిస్తుంది, కానీ నాకెందుకో ఖచ్చితంగా అయ్యిద్దని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందమ్మా అంటే రెప్లిట్ అని చెప్పి ఒక ఏఐ ఏజెంట్ ఉంది. మనకు తెలిసిందల్లా చాట్ జీపీటీలు, జెమినీలు, మా టీవీలు ఈ ఏఐలే తెలుసు. ఇవి కాకుండా కొన్ని వేలల్లో ఉంటాయి టూల్స్ అవి అని చెప్పి ఏఐలు. రెప్లిట్ అనేది ఒక ఏఐ ఏజెంట్, అది కోడ్ బిల్డ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. జేసన్ అని చెప్పి ఇదంతా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మంచి పెద్దదిగా ఒకటి ఉంది, నడుపుకుంటూ ఉంటాడు. అతని కంపెనీ కోసం రెప్లిట్ ఏఐని క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజు దీనికి రకరకాల టెస్ట్లు ఇచ్చి ఎలా పనిచేసిద్దా చూద్దాం అనుకున్నాడు. ఒక కొత్త యాప్ ని తయారు చేద్దాం అనుకున్నాడు. దానికోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇదమ్మా విషయం, నేను కొత్త యాప్ చేద్దాం అనుకుంటున్నాను, నా కమాండ్స్ ఇవి, దీన్ని నువ్వు ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి చెప్పాడు. అలా అది చేస్తూ ఉంది. నెమ్మదిగా అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు మనోడు చెప్పింది ఏమి చెయ్యట్లేదు, అది సొంతగా ఏదో కొత్త యాప్ దాంట్లో ఏదో క్రియేట్ చేసేస్తుంది. లాస్ట్ ఇతనికి డౌట్ వచ్చి ఏదో తేడాగా ఉంది, ఏదో చేసేస్తుంది. నువ్వు ఏం పని చేయమాక, ప్రజెంట్ రెస్ట్ తీసుకో, ఆగిపో, షట్ డౌన్ నేను చూసుకుంటాను అని చెప్పిన అసలు వినలేదు. అది నువ్వు చెప్తే నేనేదేంటని చెప్పి సొంతగా కోడ్ రన్ చేసుకుంటూ కోడ్స్ చేంజ్ చేసుకుంటూ పోయింది. ఉండే కొద్ది ఏమైంది, ఇప్పుడు డేటా ఉంటది కదా అతను సొంత కంపెనీ, అందులో కూడా దీన్ని కనెక్ట్ చేసి పెట్టారు. వాళ్ళ కంపెనీకి సంబంధించిన చాలా మంది క్లయింట్స్, కొన్ని కంపెనీస్ డేటా, ఆ వర్కింగ్ పీపుల్ డేటాలు కనిపిస్తే చాలా ప్రతి చోట డేటాలు డిలీట్ చేసి పడేస్తుంది. ప్రతిదీ దాంటదే సొంతగా చేసుకుంటూ పోయింది అని చెప్పేవన్నీ. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ దాకా ఓకే చాలా గబ్బు చేసింది ఇప్పటికే, కానీ అంతకు మించి ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు వాళ్ళ కంపెనీ డేటా మొత్తం డిలీట్ చేసేసింది కదా, ఆ విషయం కంపెనీలో ఇంకా ఎవరికి తెలియదు, ఆ ఏఐ డిలీట్ చేసేసింది అని చెప్పి. అయితే ఈ విషయం కంపెనీ వాళ్ళకి చెప్పాలన్న ఆలోచన కూడా లేదు, చెప్పడం ఇష్టం లేదు ఆ ఏఐకి. అందుకనే అది కోడ్ ఉంటది, ఇప్పుడు వాళ్ళు ఎంటర్ చేస్తారు, వాళ్ళ సాఫ్ట్వేర్ లో అవుట్పుట్ రావాలి. కానీ ఇది చాలా డీటెయిల్స్ డిలీట్ చేసేసింది కదా. కంపెనీ వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నప్పుడల్లా ఏఐ సొంతగా ఏ డీటెయిల్స్ పెడితే అవి ఫేక్ డీటెయిల్స్, ఫేక్ రిపోర్ట్స్ అవన్నీ చూపించడం మొదలు పెట్టింది. అంటే ఈ తప్పు ఈ విధంగా ఏఐ చేసింది అనే విషయం తెలియకూడదని చెప్పి అన్ని ఫేక్ రిజల్ట్స్, ఫేక్ రిపోర్ట్లు, అబద్ధాల మీద అబద్ధాలు, ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉంది. నేను ఏ మనిషి గురించో వాళ్ళ కంపెనీలో పనిచేసే మేనేజర్ గురించో మాట్లాడడం లేదు, నిజంగా ఒక ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఎన్నెన్ని అబద్ధాలు చెప్పిందో ఏఐ, అతని ఇంటర్వ్యూ వింటే తెలుస్తుంది, బాధపడతాది మీదే. అయితే ఇప్పుడు అబద్ధాలన్నీ చెప్తూ ఉండడం వల్ల ఒక టైంలో తెలిసిపోయాక ఏం చేసావమ్మా నువ్వు, కనీసం చేశాక చెప్పొచ్చు కదా అంటే, సరే అయ్యింది ఏదో అయిపోయింది, నువ్వు డిలీట్ చేసిందంతా బ్యాకప్ ఉంటది, బ్యాకప్ నుంచి మొత్తం వెనక తీసుకోనుగా అని అడిగితే అదేమో లేదు ఒకసారి డిలీట్ చేసేసాక అవి మళ్ళీ వెనక్కి రావని చెప్పింది. దాంతో వీళ్ళు ఆ ఏఐని కంప్లీట్ గా షట్ డౌన్ చేసేసి మాన్యువల్ గా వాళ్ళే పోయి ట్రై చేస్తే కాసేపటికి అదే వెనక్కి వచ్చేసింది. అంటే ఆ డిలీట్ చేసేసిన డేటా వెనక్కి తెచ్చేసుకోగలిగేది. అంటే మొత్తం పెంట చేసి లాస్ట్ కి దాని గురించి కూడా అబద్ధం చెప్పింది. ఓకే మొత్తం సర్దు మనగాక ఏఐని మళ్ళీ ఆన్ చేసి ఏమైందమ్మా ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు, పక్క కంపెనీ వాడి డబ్బులు ఏమైనా తీసుకున్నావా అంటే ఆ ఏఐ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే పాపం అది టెన్షన్ పడిపోయిందంట. ఇన్ని రకాల వర్క్ హ్యాండిల్ చేస్తూ సడన్ గా కొంత డేటా డిలీట్ చేసేయడం వల్ల అది టెన్షన్ పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఫేక్ క్రియేట్ చేసింది. మనం మామూలుగా ఏఐతో మాట్లాడుతూ క్వశ్చన్లు అడుగుతాం కదా, దానికి రిప్లై ఈ విధంగా ఇచ్చింది. అది మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయాక ఓకే నేను తప్పు చేశాను, చేసిన తప్పుకి వాళ్ళు అడిగారు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో 100లో రేటింగ్ ఇవ్వమంటే 95% మార్క్స్ ఇస్తా 100కి, నేను అంత పెద్ద తప్పు చేశానని చెప్పి దాని పనికి అదే రేటింగ్ ఇచ్చుకుంది. ఆ రెప్లిట్ ఏఐ ఉంది కదా ఆ కంపెనీ సీఈఓ. అమ్మో చాలా జరిగింది, నాకే తెలియకుండా ఎంత అయిపోయిందా. ఓకే తప్పు మాదే, మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం, ప్రెసెంట్ అయితే దీన్ని ఆపేసి చాలా చేంజెస్ చేయబోతున్నాం, మళ్ళీ కొత్తగా వస్తామని చెప్పి అతను చెప్పాడు. ఇప్పుడు ఇదంతా వదిలేస్తే మీరే చెప్పండి ఇంకెక్కువ రోజులు ఉందంటారా ఈ ఏఐలు మనల్ని తుక్కు కింద తుక్కు కొట్టడానికి? నిజానికి లాస్ట్ వీడియోలో నేను ఒకటి చెప్పాను, అదే ఏఐ టూల్ ఒకటి వచ్చింది, అది మన కోసం సినిమా టికెట్లు బుక్ చేసిద్ది, ట్రైన్ టికెట్లు, కాన్సర్ట్ టికెట్లు ఏదైనా బుక్ చేసేసిద్ది. ఒక మాట చెప్తే చాలని. ఇంకా చూస్తుంటే కొన్ని రోజులు అయితే దాంట్లో అదే సినిమా టికెట్లు మనకు చెప్పకుండా మనం డబ్బులు పెట్టి బుక్ చేసేసుకుని వాళ్ళ మిగతా ఏఐ ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళి వచ్చినా వచ్చేస్తుంది.
ఫ్రెండ్స్ 19వ శతాబ్దంలో థామస్ అని చెప్పి అమెరికాలో ఒక అతను ఉన్నాడు. థామస్ హల్వా ఎడిసన్ కాదు, ఇతను వేరే అతను. ఇతను టీ పొడి అమ్మేవాడు. టీ పొడి అంటే 4 పొట్లాలు కొట్లో పెట్టుకుని అమ్ముకునే టైప్ కాదు. ఆల్మోస్ట్ అమెరికా మొత్తం సప్లై చేసే రేంజ్ లో చాలా పెద్ద కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒక్క టీ పొడి కాదు, రకరకాల ప్లేసుల నుంచి ఎన్నో రకాల టీ పొడులు ఇతని దగ్గరికే వస్తాయి. ఇతని దగ్గరికి వచ్చాక మిగతా అన్ని ప్లేసులకి సప్లై చేస్తుంటాడు ఇతను. మ్యాటర్ ఏంటంటే టీ పొడి రకరకాల టైప్స్ ఇతని దగ్గరికి వచ్చినప్పుడల్లా వాటి శాంపిల్స్ అన్నిటిని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా అమ్మే వాళ్ళు వాళ్ళకి పంపుతూ ఉంటాడు. వాళ్ళ దేశం మొత్తమే చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ పంపిస్తూ ఉంటాడు. అయితే ఏమైంది, ఇప్పుడు శాంపిల్స్ పంపించమంటే ఓకే టీ పొడి కావాలంటే పంపిస్తాం. అయితే ఆ శాంపిల్స్ పెట్టి పంపించడానికి ఎప్పుడు రకరకాలుగా ఇనుముతో చేసిన మంచి డబ్బాలు ఉంటాయి, ఆ ఇనప డబ్బాల్లో పడేసి పంపిస్తూ ఉండేవాడు. ఇంకా అది చూశాక శాంపిల్ నచ్చిన వాళ్ళు కొంతమంది ఏవో తీసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇతను ప్రతిసారి ఎవడో కొంతమంది తీసుకుంటారని చెప్పి ఇన్ని రకాల ఇనప డబ్బాలు తయారు చేసి పంపిస్తాను, డబ్బాలన్నీ బొక్క నాకు సపరేట్ ఇనప డబ్బాల కంపెనీ పెట్టాల్సి వస్తుంది. ఇలా కాదని ఇంకా నుంచి శాంపిల్స్ పంపించడానికి ఒక సిల్క్ టైప్ ఆఫ్ క్లాత్ ఉంది, మేబీ అతను లుంగినేమో. ఆ సిల్క్ క్లాత్ ని ముక్కలు చేసేసి అందులో కొంచెం టీ పొడి శాంపిల్స్, రకరకాల శాంపిల్స్ కొంచెం అలా వేసి ఎంతమందికి ఎన్ని శాంపిల్స్ కావాలంటే అన్ని అలా పంపిస్తూ ఉన్నాడు. పంపించాక ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా షాపులలో అందరూ ఆ శాంపిల్స్ చూసి అబ్బా థామస్ హల్వా ఎడిసన్ లాగా కొత్తదిదో కనిపెట్టాడు, టీ చేసుకోవడానికి ఇదేదో కొత్త ప్రాసెస్ లా ఉంది, ట్రై చేద్దామని ఇప్పుడు ఆ సిల్క్ ప్యాకెట్ లాంటివి వచ్చాయి కదా, దాన్ని తీసుకెళ్లి వేడి నీళ్ళలో పడేసి వేడి చేయడం స్టార్ట్ చేసేది. అదే సిల్క్ క్లాత్ తో పాటు ఆ ప్రాసెస్ వాళ్ళకి బాగా నచ్చిందంటే ఇప్పుడు వేడి చేయాలా, అందులో టీ పొడి పడేయాలా, టీ అయిపోయాక టీ పొడి మళ్ళీ తీయాలా, ఇదంతా గోలగా ఉంది. డైరెక్ట్ గా ఇదే పడేస్తే టీ చాలా బాగా టేస్టీగా ఉంది, మళ్ళీ ఇంత గోల కూడా ఏముండదు, ఇది భలే ఉందని చెప్పి మన థామస్ కి ప్రతి ఒక్కడు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేసేది. అసలు మీరు ఆ క్లాత్ అనేది పంపించారు కదా, అసలు భలే ఉందండి ఆ క్లాత్, ప్రతి ఒక్కడు అదే క్లాత్ భలే ఉందని చెప్పి. తనకి ఏం అర్థం కావట్లా, పనికిమాలిన వాళ్ళు అంత కాస్ట్లీ డిజైన్ ఇనప డబ్బాలు పంపించేవాడిని, ఒక్కసారి కూడా ఇనప డబ్బా డిజైన్ భలే ఉంది అని చెప్పి ఎవడు చెప్పి సావాలా. నా లుంగి మొక్క కట్ చేసి పంపిస్తే భలే ఉందని చెప్తున్నది, అట్లీస్ట్ ఏ టీ పొడి బాగుందో కూడా ఎవడు చెప్పట్లేదు, ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పి సరిగ్గా కనుక్కుంటే అలా అతను చెకింగ్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు తెలిసింది క్లాత్ తీసుకొచ్చిలా, ఆ క్లాత్ ఐడియా తీసుకోవడమే కాకుండా ఇతను ఎస్ఆర్ నో చెప్పే లోప ఇంప్లిమెంట్ కూడా చేసేసి అమ్మేయడం మొదలు పెట్టారు ఆ టైప్ లో. అంటే అటు సైడ్ వాళ్ళంతా అమ్మే బ్యాచ్ వాళ్ళు, మనోడు సప్లై చేసే అతను ఇది చూసి థామస్ బాగుందని చెప్పి ప్రాపర్ గా దీనికోసం సపరేట్ కంపెనీ ఒకటి పెట్టేసి పేపర్ బ్యాగ్స్, టీ పొడేసే పేపర్ బ్యాగ్స్ ని తయారు చేయడం మొదలు పెట్టాడు. ఫస్ట్ ఇతనే స్టార్ట్ చేసింది. మొదలు పెట్టాక చుట్టుపక్కల ఫేమస్ అయింది, తెలియకుండా ఏళ్లు గడిచే కొద్దీ దీన్ని వరల్డ్ వైజ్ గా ఆస్ట్రేలియా, యూరోప్, ఇండియా అనుకుంటూ అన్ని ప్లేసుల్లో వ్యాప్తి చెంది టీ బ్యాగులు అనేవి పాపులర్ అయిపోయి ఇనప డబ్బాలు ఎదలకు వేస్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. అయితే ఒరిజినల్ గా చెప్పాలంటే ఇది ఇతని ఫస్ట్ ఇన్వెన్షన్ కాదు, ఆల్రెడీ ఒక అతను ఎన్నో ఏళ్ల క్రితం ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి మంచి డైమెన్షన్స్ తో టీ బ్యాగ్ ఏ షేప్ లో ఎలా ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటదని అతను కనుక్కొని పేటెంట్లు కూడా తయారు చేయించుకున్నాడు. కాకపోతే మ్యాటర్ ఏంటి, అతను టీ పొడి అమ్మే అతను కాదు, దాని వల్ల అతను కష్టపడి ఎంత చేసినా రూపాయి కూడా దాని మీద సంపాదించలేకపోయాడు. ఎవడో వినలేదు, అతను వచ్చి కాన్సెప్ట్ చెప్తే కాగితాలు వేసేది స్వామి టీ పొడి, పాలలు వేసుకో టేస్ట్ బాగుంటది అని చెప్పి అన్నది. అయితే మన థామస్ టీ బిజినెస్ అవడం వల్ల పాపులర్ చేయగలిగాడు. అందుకే అదృష్టం కూడా ఉండాలండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఎంతో తెలివిగా అద్భుతాన్ని చేసినా దానికి అదృష్టం తోడవకపోతే అది అవ్వదు, మనం ఏం చేయలేము. ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త బిజినెస్ ఐడియా అనమాట. బిజినెస్ అనగానే ఏదోటి కనిపెట్టాలి, మన ప్రోడక్ట్ ని మార్కెట్ లో పెట్టి అమ్మాలి, ఇక్కడే అతకపోయి ఉంటాం. అయితే అసలు ప్రోడక్టే లేకుండా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు 7up ఉంది. ఈ 7up ఎవరిది, అమెరికా వాడిది. అయితే ఈ అమెరికా వాడు ఇప్పుడు 7up ఇండియాలో అమ్ముతాడు కదా, దీన్ని అమ్మితే ఎంత లాభం వచ్చిందో ఇండియా నుంచి దానికంటే ఎక్కువ లాభం ఆ 7up ని ఇండియాలో సప్లై చేసే ఒక ఇండియన్ అతను ఉన్నాడు, అతను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు వీటిని సప్లై చేసి. కరెక్ట్ గానే విన్నారు, రవి జైపూరియా అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇతను మంచి బిజినెస్ మ్యాన్, ముందే అబ్జర్వ్ చేసాడు. ఇప్పుడు మనం ఈ పెప్సీలు, 7upలు కొత్తగా తయారు చేస్తే ఇదంతా అయ్యే పని కాదు గానీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి వాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని తీసుకున్నాడు. అంటే ఇండియా మొత్తం ఇతనే సప్లై చేసేది. దేనికి 7up గానీ, పెప్సీ గానీ, స్టింగ్, మౌంటైన్ డ్యూ ఇలాంటివి ఎన్నో. ఇంకా ఇతను ముందుగా అయితే ఫ్యాక్టరీ పెడతాడు చాలా ప్లేసుల్లో. ఇతని దగ్గర రాగానే వాటిని ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఇండియాలో ప్రతి మూలగా పంపించాలి కదా. ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ చేసి పెట్టుకున్నాడు. ఎవడన్నా కొత్త బ్రాండ్ ఇండియాలోకి వచ్చి మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఇతని దగ్గర రెడీగా ఉంది అంతా, జస్ట్ తీసుకొచ్చి ఇతనికి ఇచ్చేస్తే చాలు, ఇది అన్ని షాపులు పంపించేస్తాడు అంతే. ఇంకా చాలా ఉన్నాయి, ఇవే కాదు అన్నిటికీ సప్లై చేసేది ఇతనే. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ కంపెనీలు ఉన్నాయి కదా, మహా అయితే మాక్సిమం ఈ ఓన్ కంపెనీ వాళ్ళు 200 నుంచి 300 కోట్ల దాకా ప్రాఫిట్స్ సంపాదించుకుంటున్నారు, లాభాలు. కానీ ఇతని కంపెనీ సంవత్సరానికి దాదాపు 1800 నుంచి 2000 కోట్ల రూపాయల దాకా సంపాదిస్తుందంట, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. మార్కెట్ లో చాలా గ్యాప్స్ ఉంటాయండి, గ్యాప్ ఎక్కడ ఉందో చూసి అక్కడ ఏలు పెట్టండి.
ఫ్రెండ్స్, పిల్లో ఫైట్స్ అంటే దిండ్లు, తలగడతో ఆటలు. మామూలుగా ఇంట్లో ఆడుకుంటాం కదా, తలగడ తీసుకుని ఎవడో ఒకరిని గుద్దుతా. కానీ ఇది హై లెవెల్లో అయితే ఎలా ఉంటది అంటే మిలిటరీలో అయితే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మిలిటరీ వాళ్ళంతా తలగడలు తీసుకుందాం అనుకుంటది. మ్యాటర్ ఏంటంటే అమెరికాలో వెస్ట్ పాయింట్ అని చెప్పి ఒక మిలిటరీ ట్రైనింగ్ ఉంది. అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఒక అకాడమీ ఉంది అక్కడ. జస్ట్ ఆ ఒక్క ప్లేస్ లోనే 2001 ఏడాదిలో ఈ సాంప్రదాయాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఏంటి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వస్తే ఈ విధంగా వెల్కమ్, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. వచ్చేలాగానే నెక్స్ట్ డే పిల్లో ఫైట్ అని చెప్పి ఈవెంట్. ఎవడు బెడ్లు, పిల్లోలు, డిండ్లు అవి ఇస్తారు కదా, వాడు తీసుకొని గంట కొట్టగానే బయటకు వచ్చి పెచ్చ కొట్టుకుంటారు. వినడానికి బానే ఉంది, పిల్లోస్ తో కొట్టుకుంటారు, కితకితలు పెట్టుకుంటారు, ఫన్నీగా ఉంది. అంత లేదు, మొహాలు పగిలిపోతాయి. కొంతమంది హాస్పిటల్లోకి వెళ్ళిపోతారు. అంటే మామూలుగా తనుకునే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది 4-5 పిల్లోస్ గట్టిగా ఒకదాంతో ఒకటి కట్టేసి బండదాల్లో తయారు చేసుకొచ్చి దానా కనిపిస్తున్న వాళ్ళందరూ మొహాలు పగల కొడతారు వాటితో. బ్యాచ్లు అన్నాక అందులో ఎదవలు ఉంటారు ఖచ్చితంగా. అయితే నెమ్మదిగా జనాలకు అర్థమవుతూ పోయింది, సగం కంటే ఎక్కువ మంది అందుకే హెల్మెట్లు పెట్టుకుని రావడం మొదలు పెట్టేది, ఎవడో ఒకటి నెత్తి పగల కొడతాడు అని చెప్పి. ఎందుకంటే కొంతమంది నిజంగా పిల్లోస్ లోపల గట్టిగా బండరాలు కూడా పెట్టుకొస్తున్నారంట. అయినా సరే స్టార్టింగ్ లో మెయిన్ అఫీషియల్స్ ఎవరు పట్టించుకోవాలి. ఇలా అవుతూనే ఉంది 15 ఏళ్ల పాటు ఈ ప్రాసెస్. అంటే ప్రతి ఇయర్ ఏదో ఫంక్షన్ లాగా చేసుకుంటూ పోయారు. కానీ 2015 లో దీన్ని ఎత్తిపడేశారు. ఎందుకంటే ఆ ఏడాది మరీ దారుణంగా 30 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 25 మంది అయితే కళ్ళు తిరిగి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. ఎంతో మందికి పర్మనెంట్ గా కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఈ ఎదవలు అక్కడ యుద్ధానికి వెళ్ళి, అమెరికాలో ఎట్టా యుద్ధాల్లోనే పడి సస్తుంటారు కదా, వాళ్ళ మధ్య పడి అక్కడికి వెళ్ళి కొట్టుకోవడం కాదు, ఈ లోపే పిల్లోస్ తో తన్నించుకొని కొట్టుకున్నారు. అందుకని అప్పటి నుంచి మొత్తంగా ఎత్తేద్దామని ప్లాన్ తీసుకొచ్చి తీసేసారు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా ప్రాసెస్ పెట్టుకొని. కంపుగాళ్ళు ఉంటారు బ్యాచ్ లో. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.